హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ అయితే పెడుతున్నాను పిల్లలకి. చాలా రోజుల నుండి అయితే అనుకుంటున్నాము, కానీ పోస్ట్పోన్ చేస్తూనే వస్తున్నాము. ఈరోజు సండే స్పెషల్ కాబట్టి చికెన్ బిర్యానీ ఇంట్లోనే చేశాను. వీళ్ళకైతే ఈటింగ్ ఛాలెంజ్ అయితే పెట్టానన్నమాట. అలాగైనా కానీ ఫుడ్ తింటారని చెప్పేసి అయితే చేస్తున్నాము. ఇలా ఛాలెంజ్ పెడితేనే కదా కొంచెం పిల్లలకి నేను తొందరగా తింటాను అనేది అయితే ఉంటుందన్నమాట. వాళ్ళకి కూడా మీరు వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి, ఎవరు గెలుస్తారు, ఎవరు ఫాస్ట్గా తింటారని చెప్పేసి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఏ వీడియోస్ పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి అన్నమాట. నేను ఇంకా ముందు కూడా మీకు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను, తప్పకుండా చూడండి.
ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సంజయ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చిట్టి ఇంకా రైస్ ఉంది, అలాగే 2 పీసెస్ అలాగే ఉండిపోయినాయి. ఎప్పుడు లెగ్ పీస్ అని అంటుంది, అదే పక్కకు పెడుతుంది ఎప్పుడు. కానీ నేను ఇంట్లో చేయడం అయితే 3 టైమ్స్ అనుకుంటా. చాలా బాగా కుదురుతుంది ఎప్పుడు చేసినా కానీ. టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. నేను ఇందులోకి అయితే సపరేట్ కర్రీ అయితే ఏం చేయలేదు, దీంతోటే సరిపోతుంది. మసాలాలు అయితే సెట్ అయిపోయాయి, స్పైసీగానే ఉంది. పీసెస్ కూడా ఉప్పు కారం చాలా బాగా పట్టింది. రైస్ కూడా చాలా బాగా కుక్ అయిందనమాట. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు కూడా ఇలాగ వీడియోస్ వస్తూనే ఉంటాయన్నమాట. పిల్లలకి ఇలా ఛాలెంజ్ పెట్టడం వల్ల ఏంటంటే తింటారనమాట. నేను ముందుగా తింటా అని చెప్పేసి అయితే ఇద్దరికిద్దరు పోటీగా ఉంటారనమాట. అందుకోసమే నేను ఈ ఛాలెంజ్ అయితే పెడుతున్నాను. తప్పకుండా మా ఛానల్ని చూసేయండి. ఇక్కడ చూడండి మెల్లమెల్లగా తింటుంది. ఇంకా చాలు చాలు అని చాలాసేపటి నుండి అంటుంది, కానీ మెల్లమెల్లగా తినండి ఏం కాదని చెప్పేసి అయితే తినమంటున్నాను. కూల్ డ్రింక్ అయితే తను ఒక్కతే తెచ్చుకుంది, వాళ్ళ అన్నయ్య వెళ్ళలేదు షాప్కి అని చెప్పేసి ఆమె ఒక్కతే పోయి తెచ్చుకుంది అనమాట. బాయ్.